సమ్మర్ స్టార్ట్ అవ్వగానే వాటర్ ప్రాబ్లమ్స్ గురించి టెన్షన్ మొదలవుతుంది. అదే వాటర్ ప్రాబ్లమ్స్ తో మనల్ని టెన్షన్ ఫ్రీగా నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ సునామి సుధాకర్ టీమ్. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. తమ్ముళ్ళు వీళ్ళు పని చూసుకుంటారు, మనం పొలంకి వెళ్ళొద్దాం. అలాగే అన్నయ్య. సావిత్రి వెళ్ళొస్తాను. ఓకే అండి. ఏంటి అమ్మకి ఇది ప్రాబ్లం అని చెప్పావు? అంటే హాస్పిటల్లో ఉందక్క. రక్తం కావాలంటే నేను ఇస్తానే. అక్క మరి ఇద్దరు ఒక తల్లి కడుపులో ఎందుకు పుట్టలేదక్క? ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా మనం అంతా అక్క చెల్లెలమే. అవునే, నువ్వు వెళ్ళి బట్టలు ఎత్తుకో, నువ్వు పప్పు చేయి, నేను ముగ్గేస్తాను. ఏడు సావిత్రి ఏం చేస్తాం? చూడట్లేదా ముగ్గేస్తున్నా? సిగ్గులేదు, పిల్లాడిని ఒళ్ళో పెట్టుకుని ఒగ్గు పట్టాల్సిన వయసులో ముగ్గేస్తున్నావు చూడు, చాలా సీప్ గా ఉంది. నువ్వు పాలు పంపు సెట్టకురా, ఏడా తిరిగే లోపు పన్నెంటి బిడ్డ నీ చేతులు ఎడతా. రేయ్ పనులు రాలుతాయి. ఇదిగో సావిత్రి, హారత కర్పూరం ఎలుగుతున్నప్పుడే అన్ని తీర్చేసుకోవాలి. ఎందుకంటే కర్పూరం వయసు ఒకలాంటిదే, ఆరిపోయిన తర్వాత ఎంత ఆరాటపడినా ఉపయోగం ఉండదు. బాగా చెప్పావు కానీ మా ఆయన ఊరి నుంచి రాగానే నీ సంగతి చెప్తా. విన్నారా ఏం చెప్పిందో? విషయం లేని మొగుడు ఊర్లో ఉంటే ఏంటి, నీ ఒళ్ళో ఉంటే ఏంటి? ఏంది వాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు చెప్తావానికి? ఎవరక్క ఆయనే? సర్పంచ్ తెలియదా? చూస్తే దొంగ కోళ్ళు పట్టుకుని ఎదవలా ఉన్నాడు. ఎవరిది? నా చెల్లి. బాగుంది, చిన్న సైజు మామిడి పిందిలాగా. ఒళ్ళెలా ఉందిరా చెప్పు తెగుద్ది. ఓసారి పంపు సెట్గా రావచ్చు. చెల్లి వీరి మాటలు నీకు పంపు సెట్టకి వెళ్ళకి, ఓకేనా? వాడి మీద పెద్ద దుర్మార్గుడు. నువ్వు అను, నా పంపు సెట్ ను వైట్ హౌస్ చేసేసి నీ కోసం రెడ్ కార్పెట్ వేసేస్తా. అయితే వస్తావా? సిగ్గనే పదం నా డిక్షనరీలోంచి తీసేశాను. అసలు పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి ఆ పదమే మర్చిపోయాను. ఇదిగో సావిత్రి, నీళ్ళు లేవని చెప్పి తెగ బాధపడిపోతున్నావు అంట కదా, నీ కోసం ఏం తెచ్చాను తెలుసా? ఏం తెచ్చా? పెద్ద ట్యాంకర్ వేసుకొచ్చా. నువ్వు వెళ్ళి బిందొట్టుకొచ్చాయి. కొంతమంది ఆడాలని ఓడితో కొట్టాలి, మరి కొంతమందిని నీటితో కొట్టాలి. అలా చూస్తారంటే ట్యాంకర్ పట్టురండి. సావిత్రి, ఎలాగుంది నా ఉచిత మంచినీటి పథకం? బిందెతో నీళ్లను నింపే దేవుడివా, గొంతులో నీటిని తడిపే వరుణుడివా, ఏమనుకోను నిన్నేమనుకోను, పంచనుకో నీ సర్పంచనుకో. నువ్వేంటి నీకింతటి ట్యాంక్ ఏంటి, ఇంత పెద్ద ట్యాంక్కి ఈ పైప్ ఏంటి? నువ్వేంటి నీకంతటి బిందేంటి, అందమైన నీ బిందెకు ఆ నొత్తలేంటి? పైపు నీది కాదంటే లోకమొప్పుతుందా, అందమైన బిందెకి నొత్త తప్పనుందా? ఏయ్ సర్పంచ్ మనకు నీళ్ళు తీసుకొచ్చాడే, రండి నీళ్ళు పడదాం. అదేంటి అలా తన్నావు? ఇంటికి పెద్దదాన్ని నేను పడతాను. నీళ్ళు పెట్టేవి నా బిందె నింపుకుంటాను. ఏయ్ ఇంట్లో పెద్దదాన్ని పెద్ద కొడల్ని పెద్ద ముందు వచ్చినా నేను వట్టు తడుతు, నువ్వు వట్టు. స్నానానికి సబ్బు బిల్లు అడిగితే సిగ్గు బిల్లు ఇచ్చిందట నీలాంటిదేనే. ఓ మస్తు చూసిన మిగతా చూస్తే పలక్ నామే ఆడింది, పలక్ నామే అంటే పక్కకు రా నీలాంటిది ఒకటి చెప్తుంది. తాగనికి గంజిలకి ఏడుతుంటే లాపాకి వచ్చి లవంగం అడిగిందంట, లాపాకి వచ్చి లవంగం అడిగిందంట. ఇగో సర్పంచ్, ఇంట్లో పెద్దదాన్ని ఎవరు? యాదవ నాటకాలు ఆడుకో, సామెతలు నీకే వచ్చు అనుకున్నా, నాకు వచ్చు. నీలాగే పెద్ద పతిరత పరవాన వండితే తెల్లారి వరకు చల్లారలేదట. ఇగో నేను పడతా, నేను పడతా, నేను పడతానే. ఆ నీళ్ళు సొక్కలు తీసుకురండి రా బాబు, త్వరగా పట్టేసుకోండి, నాకు టైం లేదు. నాకు ఇంట్లో పని ఉంది, నేను పట్టిపోతా. నాకు ఇంట్లో పని ఉంది, నేను పట్టేస్తా.
ఎవరో ఒకరు పట్టుకుంటారు, ముందు తేల్చుకున్న తర్వాత బిందులు పెట్టండి. ఆ ట్యాప్ ఊడిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? మా అత్తగారు పెట్టారు. బిందిచ్చి కొడుతున్నా, నా కెపాసిటీని గురించి తెలియట్లేదు. అబ్బో పసలేని మొగుడు పంపు సెట్ కాడికి పిలిచి పెసరట్టేసాడంటే ఈడుగాంటోడే. ఈ విషయం ఇలా తేలేదు కాదు కానీ ఆ రాఘవరావు గారిని రమ్మంటాను కరెక్ట్. ఏమైనా రాఘవరావు ఏమైందండి? ఏమైందంటావేంటి? కష్టపడి బుల్లబ్బాయి నీటి పథకాన్ని పెడితే నీళ్లు పట్టుకోమంటే ఓ పైపు లాగేస్తున్నారు. 100 ఊర్లకు నీళ్ళు ఇవ్వాలా. నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని పెదలు ఏమైపోవాలి? ఇంట్లో పెద్ద కోడలు ఎవరు? నువ్వేండి? ఫస్ట్ నేను పట్టాలి కదా. పట్టాలి. మరి అది ముందు వస్తానండి. నీ మొగుడికి ఇచ్చి పట్టమను. ఏయ్! మెల్లి గుడ్లెలవా చెప్తున్నా, కింద కొట్టనంటే పైన గుడ్లు రాలిపోతాయి చెప్తున్నా. పడతావా? ఏ ఆపు పట్టిదేనా? నా మొగుడు పులి, నా మొగుడు ధైర్యం ఎంతడు, నా మొగుడు బిందెలు పట్టి నీళ్ళు నింపుతాడు. పుట్టుపో. అరే బట్ట, నీ బట్ట బాగా కట్టుకోకుండా చూసుకో. మొగుడైతే నా మొగుడే, చున్నపోతలా ఉన్నా గాని అది మగాడే. మరిది వదినా ఒక్కసారి ఆలోచించుకో. మొగుడా రా. ఓ పని చేద్దాం. నేను కళ్ళు మూసుకొని మీ 3 బిందులో బిందు మీద చెయ్యేస్తా. ఏ బిందు అయితే ఫస్ట్ వస్తుందో అల్లే పట్టేసుకుంటా. ఇది బాగుంది ప్రెసిడెంట్ గారు. ఇప్పుడు కళ్ళు మూసుకున్నాను. ఇది ఎవరు బింది? నా బింది. నా టేస్ట్ ఇప్పటికైనా అర్థం చేసుకో. సమ్మగా నీళ్ళ సౌండ్ గలగలగల ఆడిపోతుంటా. ఏంటి సౌండ్ రావట్లేదేంటి? అక్కడ నీళ్ళు వస్తే కదా సౌండ్ రావడానికి. ఎయిర్ లాక్ అయిపోయి ఉంటది. ప్రెసిడెంట్ గారు ఆ, ట్యాంక్ లో నీళ్ళు తీసుకొని వచ్చారా? తీసుకొచ్చానండి. తీసుకొచ్చేటప్పుడు నీళ్ళు ఉండాలి కదా అందులో. మరి ఉండాలి. ఏమయ్యా అదే సూత్రం ఉండండి. ఎయిర్ లాక్ అయిపోయింది, రావద్దా? ఆపండి, అదేదో చెయ్యండి. ఒక్కసారి ఉండు, ఒకసారి మా చెల్లి వయసు చూసి వస్తుంది. అక్క ఎనక చూడే. ఇదేంటిది? కుక్కలో ట్యాంకర్ వేసుకొచ్చి నీళ్లు ఉన్నాయని చెప్తావా? నీళ్ళాడ ఎవరు కమ్ముకున్నారా? నీళ్ళు అమ్ముకోలేదు కానీ ట్యాంక్ కు బొక్క ఎలా పడిందని ఆలోచిస్తున్నా. అవునా? ఆ. నేను చెప్పాను ఎట్లా పట్టదో. ఆ. ఇట్లా పడ్డది. ఏయ్! ముందే చెప్తా నేను బుక్ పేపర్ పెన్ను అలాంటి తెచ్చుకునేదానిగా. ఎన్ని సంవత్సరాలు బాబోయ్, చాలా రోజులైంది. అండ్ టైమింగ్ కి పడ్డాయి అన్ని. ఏమంటారు రోజా గారు? ఈ సర్పంచ్ సోగ్గాడే చిన్న నాయన. అమ్మాయిలు ఎక్కడ ఉంటే అక్కడ ఉచిత నీటి సరఫరా. సమ్మర్ సమ్మర్ ని అలా వాడేస్తున్నావా? ఓవరాల్ గా బాగుంది. నాగబాబు గారు బాగుంది, బాగా ఎంటైన్ చేసావు. గుడ్.